15-20 minutes ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే కనుక పీపుల్ యూస్ టు ఫాలో దట్ జర్నీ. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు టకాటక్ హీరో ఆన్ స్క్రీన్ వచ్చాడా, ఫైట్ చేశాడా, హీరోయిన్ లవ్ చేసాడు, వెళ్ళిపోయాడా. అంతేగాని ఇప్పుడు హీరో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ హీరోయిన్ నెంబర్ తిరగాలి, అతను ఎవరు, అతని జీవితం, లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇవ్వాలి, సైకిల్ ఇవన్నీ ఇప్పుడు చోట్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయాయండి. ఐ థింక్ బేసికలీ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చూడండి మీరు, 30 seconds 1 minute మీరు మొదలెడితే, మీరు ఒకసారి నేను ఒక ఎక్స్పెరిమెంట్ కింద చూశాను కాసేపు, 1 గంటన్నర అయిపోయింది. బిఫోర్ ఐ న్యూ 1 hour. అండ్ ఇంకోటి ఏంటి, రకరకాల టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా అది. పిల్లల మీద ఒకటి ఉంటుంది, జంతువుల మీద ఒకటి ఉంటుంది, ఏదో హాలీవుడ్ మీద ఒకటి ఉంటుంది, జోక్స్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఇనార్మస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి వెళ్ళినట్టు అది. ఇన్ 1 hour టక్ 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 నవ్వుకుంటున్నారు, కాసేపు కళ్ళ నీళ్ళు తిరిగే, కాసేపు ఏదో జంతువు ఓ క్యూట్ అన్నారు, ఇట్లా వెళ్ళిపోతుంది. సో మీకు ఏమైంది, ఇది అలవాటు అయినప్పుడు డివైస్ ఒక దాన్ని సస్టైన్డ్గా చూసి దానిలో ఉన్న టెక్స్ట్ని, సబ్ టెక్స్ట్ని అర్థం చేసుకుని, దానిలో ఉన్న రైటర్ ప్లే చేసిన ఒక బ్యూటిఫుల్ థింగ్, ఆర్ విజువల్గా ఫిల్మ్ మేకర్ ట్రై చేసిన ఒక ఎలిమెంట్ని ఏదైనా ఆస్వాదించే టైమ్స్ తగ్గిపోతుంది జనానికి, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫర్ ఎ సొసైటీ. సినిమాల గురించి మర్చిపోండి మీరు, సమాజంలోనే ఇంకో మనిషి మాట్లాడుకునే దానిలో అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారు, మాట్లాడుతూ ఇట్లా ఏదో చేస్తున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు. వీఆర్ ఆల్ కనెక్టెడ్ బట్ నన్ ఆఫ్ us is టాకింగ్ టు ఈచ్ అదర్. సో అది దట్స్ ఎ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు కలెక్టివ్లీ ఓవర్కమ్. ఐ ఫీల్ దానికి ఓవర్ నైట్ సొల్యూషన్స్ ఉండవు, ఎందుకంటే అది ఓవర్ నైట్ జరగలేదు. అండ్ దిస్ ఐ ఫైండ్ ఈస్ అ పోస్ట్ కోవిడ్ ఫినామినాన్. కోవిడ్లో ఏమైందంటే 2 ఏళ్ళు విపరీతంగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు జనం. అది కంటిన్యూ అయిపోతుంది, అది మారే వరకు వేరే ఆస్పెక్ట్స్. సినిమా నా దృష్టిలో చిన్నది, చాలా పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి. పిల్లలు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఈవెన్ రిలేషన్షిప్స్ ఇష్యూస్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ రిలేషన్షిప్స్. సో ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్ అట్ అ లార్జర్ లెవెల్. బట్ సినిమా లెవెల్లోకి వచ్చేటప్పటికి దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి నా దృష్టిలో ఛాలెంజ్.